వెంగమాంబ, ఇందుకేనా స్వామి నన్ను పుట్టించింది? ఇందుకేనా నన్ను మీ పాదాల దగ్గరకు చేర్చుకుంది? ఈ అవమానాలు భరించడానికేనా నన్ను మంటల్లో కాలిపోకుండా కాపాడింది? పడ్డవారెప్పుడు చెడ్డవారు కాదు. ఆవేదనను మరచి తుంబుర కోనకు చేరుకు, నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అలాగే స్వామి. పీడ విరగడైంది. ఆలయానికి సంప్రోక్షణ ఏమైందండి? ఏమైంది? అయ్యో, ఏమైంది గురుగారు? ఏ నేరం చెయ్యని ఆ తల్లికి దొంగతనం అంటగట్టారు. చేసిన పాపం ఊరికేనే పోతుందా? ముందు ఆయన్ని బయటికి తీసుకురండి. త్వరగారికి కౌరందించండి. అలాగే. దీక్షితులు గారు చేయమంటేనే చేశాను. శ్రీవారి నగలు తులసి వనంలో దాచిపెట్టింది నేనే. వేడిని వెంటనే అండమాన్ పంపించండి. సెండ్ హిమ్ ఆఫ్ ఇమిడియట్లీ. కుర్రో కుర్రుమాయబ్బా, ఇదే తుంబర కోన. ఒకప్పుడు తుంబరలో ఈడ తపస్సు చేశారట. అందుకే ఈ కోనకు తుంబర కోన అనే పేరు వచ్చింది. తల్లే, నువ్వేడకు వస్తావని ఎంకన తర చెప్పే ఉంచాడు. మంగడీలు తల్లే, మంగిడీలు మంగిడీలు. ఒసే సింగే, ఒరే సింగలా, ఎంకమ్మ తల్లికి పుట్టకేనా ఎదురు బియ్యం అందుకో. ఒరే లచ్చనా, నువ్వు దొరు వేసుకోరా. గుడిసెలోకి ఎలక వచ్చే కలికి సింగి, నేను జడిసి నీతో చెప్పవత్తి జాన సింగి. మంచి బంటు కాడబోయి మాయ సింగ, ఎలకను పొంచి నేను ఏసే గాని పోరా సింగ. నేడు నిన్ను ఇడిసిపోనే నెలక సింగి, ఎలకల దాడికి నే తాడలేనే తరుడి సింగి. గాడిద మెడకు తాడు గట్టి కలికి సింగి, దూడలేదు కూడగట్టి వచ్చినాని సింగి. గాడిద మెడకు తాడు గట్టి కలికి సింగి, దూడలేదు కూడగట్టి వచ్చినాని సింగి. ఆ గుడిసెలో కావలైదారుగురున్నారు, ఆ గుడిసెలో కావలైదారుగురున్నారు, ఆ గుడిసెలో కావలైదారుగురున్నారు, ఆ గుడిసెలో కావలైదారుగురున్నారు. బాగైన వాకిట పడి ఉండే సింగి, 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 బాగైన వాకిట పడి ఉండే సింగి.
మిస్టర్ అనంతాచార్యులు, వేసిన డోర్లు వేసినట్టుంటే ఈ అడవి తులసి మాల స్వామి వారి మెడలో ఎలా వచ్చింది? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఎలా జరిగింది? ఎవరు చేశారు ఈ పని? మాకు అదే తోచటం లేదు దొరగారు. రాత్రి పవళింపు సేవ అయిన తర్వాత తలుపులు మూసి వెళ్ళాం. తమ ముందే తీసుకొచ్చాం. వెంగమాంబ గారు తిరుమల వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి మిస్టర్లు ఎన్నో జరుగుతున్నాయి. మిస్టర్ మహంతి గారు, ఆ తల్లి జాడ ఏమైనా తెలిసిందా? లేదు దొరవారు, చాలా మందిని విచారించాం, లాభం లేకపోయింది. గత 2-3 రోజులుగా ఇలాగే జరుగుతుంది. దాంతో తమ దృష్టికి తీసుకురావాల్సి వచ్చింది స్వామి. సరే, ఈ రాత్రికి నేనే ఆలయంలో ఉండి గమనిస్తాను. దట్స్ రైట్. ఏమిటి వింత, ఏమిటి విచిత్రం? వేసిన తలుపులు వేసినట్టుగానే ఉండగానే స్వామివారికి అడవి తులసి మాలలు అలంకరిస్తున్నది ఎవరు? అంతా మాయగా ఉంది. మహంత్ గారు, అమ్మా, వెంగమాంబ తల్లి. వాట్ మహంతి గారు, ఏం జరిగింది? వెంగమాంబ తల్లి, వెంగమాంబ గారిని నేను చూశాను దొరవారు. ఏమిటి మహంతు గారు మీరనేది? గరుడాచార్యులు గారు, ఆ తల్లి స్వామివారికి అడవి తులసి మాల అలంకరించటం, హారతి ఇవ్వడం నేను చూశాను. ఐ సీ. వాట్ ఇస్ దిస్? వెంగమాంబ అంటే తరిగొండ వెంగమాంబ కాదు కదా? అవును, ఆవిడ మీకెలా తెలుసు? తెలుసా ఏమిటి మహాశయ? ఏళ్ళు పూళ్ళు సాధన చేసి మేము నేర్చుకున్న మా ముత్తాత అన్నమయ్య గారి సంకీర్తనలను కేవలం ఒకే ఒక్కసారి విని పాడగలిగిన సంగీత సరస్వతి ఆమె. ఇంతకీ ఆమె ఎక్కడుంది? మా తుంబరకోణంలో ఉండాద్దొరా. నందవరీకుల ఆడపడుచువై ఉండి ఇలా కొండకోణంలో తలదాచుకోవడం నందవరీకుడనైన నాకు సిగ్గుచేటుగా ఉంది. నా మాట కాదనవనే నమ్మకంతో వచ్చాను. నా ఇంట ఉండు తల్లి. నీకు అత్యంత ప్రీతిపాత్రులైన అన్నమయ్య గారి ఆశీస్సులు కూడా నీకు లభిస్తాయి. వరలబ్దం అన్నమాచార్యుల వారి ఇంట ఉండి నాతో ఏ మహత్తర కార్యం చేయించడానికి నా స్వామి మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు. కాదనిలేను. దాసుల తప్పులు ఈ విధంగా మన్నించినందుకు సంతోషం తల్లి. కుటీరంలో తమరు రాసిన విష్ణు పారిజాత కావ్యాన్ని నేను భద్రపరిచానమ్మా. తనది అనుకున్న దానిని, తన వాళ్ళు అనుకున్న వాళ్ళని ఆ స్వామి ఏదో ఒక రూపేణ కాపాడుకుంటాడు. అవును తల్లి. ఇన్నాళ్ళు నన్ను మీ తోబుట్టువుగా చూసి ఆదరించినందుకు మీ అందరికీ ఇవే నా కృతజ్ఞతలు. ఎంత మాట తల్లే! ఇంతకాలం నీ చల్లని నీడలో నీ పాటలు వింటూ పొద్దు గడిచిపోయిందే తల్లే. ఈ పొద్దు నువ్వు పోతా ఉంటే మతి గట్టి తప్పిందే తల్లే. ఏం చేయగలం తల్లే? ఆ 7 కొండల వాడు ఆన తప్పించగలమా తల్లే? వెళ్ళిరా తల్లే. ఎంగమాంబ తల్లికి, ఎంగమాంబ తల్లికి, ఎంగమాంబ తల్లికి. అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి హరిగంటి గురుగంటి అంతట మేలు కంటి. ఆహా, పద కవితా పితామహుడి ఇంట నాకు స్థానం దొరకడం నా పూర్వ పుణ్య విశేషం, నా స్వామి సంకల్పం. అమ్మా, ఇక్కడ నీ ధ్యానానికి, నీ కవితా వ్యాసంగానికి ఎలాంటి ఆటంకం కలగదు. ప్రశాంతంగా శ్రీవారిని ధ్యానిస్తూ నీ కవితాగానంతో మమ్మల్ని అలరింపజేయి తల్లి. అది నా భాగ్యం. వ్రాస్తాను. తాళ్లపాక వారి సంకీర్తనలు తప్ప అన్యుల కీర్తనలు వినను అని భీష్మించిన నా స్వామి నా పాటలు విని ఆనందించేలా వ్రాస్తాను. శ్రీనివాస కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. శ్రీకరముగాను తరిగొండ శ్రీ నృసింహుడైన శేషాచలేంద్రుని
అనుమతమున లలితమగు ముక్తికాంతా విలాసకృతిని వెలయ రచయించే తరిగొండ వేంగమాంబ. ముక్తికాంతా విలాసము బాలకృష్ణ నాటకం అష్టాంగ యోగ సారం. రసికుడవు కృష్ణార్యు రమణి మంగాంబ సుత వేంగమాంబ భాసుర భక్తి తోడా ప్రతిలేని శ్రీరమా పరిణయంబనెడి వరకృతిని ద్విపద కావ్యముగా రచించి వెంకటాచలపతి పదయుగళికే సమర్పణము కావ్యించే. గోవింద గోవింద జయ గోవింద 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 హరి గోవింద 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 జయ గోవింద 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 హరి గోవింద. నీవు నా స్వామివి నీ సొమ్ము నేను కావున పాఠ్యమెక్కడ పోదు కృష్ణ. గోవింద గోవింద జయ గోవింద శేషభూతను నేను శేషివి నీవు కావున పాఠ్యమెక్కడ పోదు కృష్ణ. గోవింద గోవింద హరి గోవింద నేటికైనను గాని నీ కటాక్షమున నీ పాఠ్యమెరిగితే నిజముగా కృష్ణ. గోవింద గోవింద జయ గోవింద కానన పాప సంఘముల పోగొట్టి పరమ పదమును ఇచ్చి పాలింపు కృష్ణ. సరోజ పత్రలోచనం సుసాధు ఖేదమోచనం చరాచరాత్మక ప్రపంచ సాక్షిభూతమవ్యయం. మురారి పద్మజామరేంద్ర పూజితాంగ్రి పంకజం స్మరామి వెంకటేశ్వరం చ సాగరాత్మజేశ్వరం. నమామి వెంకటేశ్వరం నమామి వెంకటేశ్వరం నమామి వెంకటేశ్వరం. శరణు శరణు పావన నామ జగదభిరామ జగదభిరామ సంపూర్ణ కామ సంపూర్ణ కామ జయ నిగమ విహార ధీర జయ సుజనాధార జయ సుజనాధార జగదేక వీర జగదేక వీర జయ పరమ పవిత్ర సత్య చరిత్ర జయ వికుంఠ క్షేత్ర సన్ముని స్తోత్ర. రామాయణార్థ సారమును గ్రహించి సుజ్ఞాన వాసిష్ఠ రామాయణమును రచయించే వేంగమాంబ రచయించే వేంగమాంబ. గోవింద గోవింద జయ గోవింద 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 హరి గోవింద 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 జయ గోవింద 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 హరి గోవింద 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 జయ గోవింద 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 హరి గోవింద. శ్రీపన్నగాత్రివర శిఖరాగ్రవాసులకు పాపాంధకార ఘన భాస్కరునకు జయమంగళం నిత్య శుభమం. అదేమిటి గురువుగారు అలా కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు? మీ తదనంతరం ఈ ముత్యాల హారతిని స్వామివారికి ఎవరు సమర్పిస్తారు? స్వామివారికి హారతి కరువైపోతుందే.